ఓకే. గిటార్ అది మీరు ఓన్‌గా నేర్చుకున్నారు. యా. మీరు ఎవరి దగ్గర నేర్చుకోలే. అయ్యో లేదండి. మీకంటే గురువు అనేవారు ఎవరు లేరు. లేదండి. అంటే మీరు యాక్టివ్ విశేషం. హేమంత్ మాతో ఉండండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని లవ్ చేయండి. హేమంత్ మీరు ఒక్కసారి మమ్మల్ని కలిస్తే చాలు. ఇన్ని చాలా మంది ఉంటారు కదా, ఇలాగా చాలా మంది ఉంటారు. సో అలాగే మీరు ఎన్ని రోజులు రిసీవ్ చేసుకుంటున్నారు? రోజుకి అరౌండ్ 50-100 వస్తుంది. రోజు 50-100. దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, మణిశర్మ గారు, ఈ ముగ్గురు దగ్గర నుంచి మీకు కాల్ వచ్చింది అనుకోండి, సో మా మూవీలో పాడండి, మా మూవీలో పాడండి, మా మూవీలో పాడండి అని. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? నేను పొద్దున్న ఆయనతో, మధ్యాహ్నం ఆయనతో, సాయంత్రం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో ఒక మంచి సాంగ్ ఒకటి ప్లే చేసి చూపిస్తారా? ఏమిటో ఏమాయో చేసినవి కంటి చూపుతోటి, ఏమిటో ఇదేమి రోగమో అందించినవి ఒంటి ఊపుతోటి, మండే ఉళ్ళులా కాల్చే గుడ మీదలా నచ్చావే మరదలా. అంటే ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకొకరు చూడలేరు. సో ఆ విధంగా ఎప్పుడైనా సరే మీరు పెయిన్ అనుభవించారా? ఫస్ట్ టైం నేను సోషల్ మీడియాలో ట్రాల్ అవుతున్నప్పుడు నేను చూశాను. ఎందుకు అని అంటే మంచి పాటలు చెడ్డ పాటలు అని కాదు, కానీ సో ఏది లేకుండా సో నేను ఒక మూవీ ఇండస్ట్రీకి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటాం మనం జనరల్గా. అయితే ఏ ధైర్యంతో మీరు ఈ స్టెప్ వేశారు? ఆఫ్ కోర్స్ బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామందికి. ఎందుకంటే నాకు సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హేమంత్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్, చాలా గుడ్. దట్స్ రియలీ స్వీట్ అండి. యాక్చువల్లీ సూపర్ సింగర్స్ మిమ్మల్ని చూసి చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ సో మీ మచ్. పాటతో ప్రతి ఒక్క ఆడియన్స్ని మీరు కట్టబడేశారు. సో హేమంత్, అసలు మీరు యాక్చువల్లీ ఈ ఫీల్డ్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే సార్, టు బి ఎగ్జాక్ట్లీ ట్రూ, నాకు చిన్నప్పటి నుంచి పాటలు రాయడం అండ్ పాడడం అంటే చాలా ఇష్టం. ఓకే. నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు నాకు ఫస్ట్ టైం గిటార్ ఇచ్చినప్పుడు నా అంతటి నేనే నేర్చుకుని నా అంతటి నేనే పాటలు రాసేవాడిని. అలా ఐ గాట్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఓకే. గిటార్ అది మీరు ఓన్గా నేర్చుకున్నారు. యా. మీరు ఎవరి దగ్గర నేర్చుకోలే. అయ్యో లేదండి. మీకంటే గురువు అనేవారు ఎవరు లేరు. లేదండి. అంటే మీరు యాక్టివ్ విశేషులా? అలాగే అనుకోవచ్చండి. హేమంత్, యాక్చువల్లీ ఈ ఫీల్డ్లోకి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి ఉండాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్తో మీరు వచ్చారు? అసలు బ్యాక్గ్రౌండ్ ఉందా? అసలు బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటో మీకు తెలిసిందా? అంటే ఏంటంటే సార్, నాకు అసలు దూరంలో నాకు బంధువులు ఎవరు లేరు మ్యూజిక్ అన్న ఫీల్డ్లో. అంటే మా అత్తగారు క్లాసికల్ సింగరే. ఓకే. ఆవిడ క్లాసికల్ టీచర్. కానీ అంటే అది తప్ప ఇంకెవరు మా దీంట్లో మ్యూజిక్ ఫీల్డ్లో ఎవరు లేరు. అంటే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం మూవీ ఫీల్డ్లోకి రావాలని అంటే అయితే మనం ఒక సెలబ్రిటీ, ఒక ఫ్యామిలీ నుంచి రావాలి. సో మనకి ఎక్కడో లేదంటే స్టార్ కలిసి రావాలి. సో ఏది లేకుండా సో నేను ఒక మూవీ ఇండస్ట్రీకి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటాం మనం జనరల్గా. అయితే సో మీకు అది నేను అడుగుతున్నాను, ఏ ధైర్యంతో మీరు ఈ స్టెప్ వేశారు? అంటే ఒకటి ఏంటంటే అండి, ఒకటి మా పేరెంట్స్ సపోర్ట్. ఎందుకంటే మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళు ఏ బాధ వచ్చినా, ఏ సంతోషం వచ్చినా కూడా నేను చదువుతున్నప్పుడు కూడా మా నాన్నగారు, అమ్మగారు ఎప్పుడూ వద్దని లేదు నాకు పాటలు వదిలేయని. అండ్ ఆఫ్టర్ దాట్ ఆఫ్ కోర్స్ బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామందికి. ఎందుకంటే నేను మధ్యస్థాయి కుటుంబం నుంచి వచ్చినాను నేను. సో నాకెప్పుడు అలా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, కానీ ఒక సపోర్ట్ మాత్రం ఉంది నాకు మా అమ్మగారి నుంచి, నాన్నగారి నుంచి. అదొక్కటే నాకు చిన్న మోటివేషన్. అండ్ అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్, దే ఆర్ ఆల్సో ద బిగ్గెస్ట్ మోటివేషన్ ఫర్ మీ. కానీ బ్యాక్గ్రౌండ్, మీరు అన్నట్టుగా బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు కూడా నేను ఎప్పుడు ఆపుకోలేదు నన్ను. దట్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్లేదు, వద్దు, వెళ్ళకూడదు అని. బికాజ్ ఐ వాంటెడ్ టు బి అ మోటివేషన్ టు ఆల్ ద పీపుల్ దేర్. సో అలా నేను పాటలు రాస్తూ పాడుతూ అట్ ద సేమ్ టైం ఆ టైంలో సూపర్ సింగర్స్ రావడం బికేమ్ ఆపర్చునిటీ టు మీ. మీరు సింగర్ కాకపోయి ఉండుంటే ఏమవుతారు? సింగర్ కాకపోయి ఉండుంటే మా నాన్నగారిని చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టపడడం చూశాను నేను. మా నాన్నగారు బయట నవ్వుతున్నా కూడా లోపల ఎంత కష్టపడేవారు నాకు తెలుసు. ఓకే. మా అమ్మగారు కూడా అంతే. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ టు మేక్ దెమ్ ప్రౌడ్ ఓన్లీ, ఏం చేసినా కూడా. సో నేను యాక్చువల్గా అయితే ఇదేంటి అంటే క్యాట్ రాసి ఎంబీఏకి ప్రిపేర్ అయ్యి టు గో ఇన్ సమ్ గుడ్ పొజిషన్, ఓకే, బిజినెస్ ఫీల్డ్లో.
అది అని అనుకున్నాను నేను. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆల్వేస్ హ్యాడ్ అ ప్యాషన్ ఫర్ మ్యూజిక్ అండ్ సింగింగ్ అండ్ సాంగ్ సో రైటింగ్. ఈ రూట్ మీకు కరెక్ట్ అనిపించింది. యా. మీరు ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తున్నారని తెలిసింది. సో మీరే లిరిక్స్ రాసి మీరే కంపోజ్ చేస్తున్నారని తెలిసింది. సో ఈ మధ్య కాలంలో ఏమైనా సాంగ్స్ కంపోజ్ చేశారా? యా చేశానండి నేను. చేసిన బోల్డ్ అని చేశాను అంటే నేను. ఏదైనా మూవీస్కి వర్క్ చేశారా, లేకపోతే మీరు ప్రైవేట్గా మీరు ఏమైనా? యా, అంటే చెప్పాను కదండి మూవీస్కి వర్క్ చేశాను ఇది కాదు, కానీ ఓకే. అంటే నాకు ఎప్పుడు అలాంటి సపోర్ట్ ఎక్కడి నుంచి రాలేదు ఇంకా స్టిల్. బట్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ న్యూ దట్ కమ్స్ టు మీ. కానీ ఎప్పుడు పాటలు రాయడం అండ్ పాడడం అయితే ఆపలేదు నేను. నా ఓన్ పాటలు నేను యాక్చువల్గా ఇప్పుడు కూడా కొత్త పాటలు రిలీజ్ చేద్దామన్న దీంట్లోనే ఉన్నాను నేను నావి. సో హేమంత్, యాక్చువల్లీ మీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు మీరు ఈ సింగింగ్ దాంట్లో ఉన్నారు. సో ఏ విధంగా మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా తీసుకుంటున్నారు? అంటే సార్ టు బీ ట్రూ ఐమ్ అ రియలీ బిగ్ ఫుడీ. ఓకే. నేను చాలా పెద్ద ఫుడీ. ఓకే, ఐమ్ అ వెజిటేరియన్ దాట్ టు. Okay. నేను ఐమ్ బ్రాహ్మణ్. ఓ, కానీ ఏంటి అంటే కోర్స్ నేను చాలా చాలా ఎక్కువ తినేవాడిని చిన్నప్పటి నుంచి. ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మగారు వంటలు అంటే నాకు పిచ్చి నాకు. కానీ అట్ ద సేమ్ టైం వెన్ ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నుంచి ఐ డిడ్ హ్యావ్ టు కంట్రోల్ లిటిల్. కొంచెం కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఏంటి అని అంటే, ఒకటి మా నాన్నగారు ఏమంటారంటే, పాట పాడడమే కాదు, పాట పాడుతున్నప్పుడు నిన్ను కూడా చూస్తారు. ఎస్. సో నువ్వు కూడా నీ హెల్త్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అనేవారు. సో నేను అదే దాంట్లోనూ ఒకటి, నేను మంచినీళ్ళు చాలా ఎక్కువ తాగుతాను ఓకే. ఇఫ్ పాసిబుల్, బికాజ్ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాన్నగారు నాకు అదే అలవాటు చేశారు. రెండోది అన్నం. కోర్స్ ఐస్ క్రీమ్స్ అవన్నీ కొంచెం తగ్గిస్తాను. ఎందుకు అని అంటే కోర్స్ తినాలనిపిస్తే మాత్రం అదో ఉద్యమంలాగా తింటాను, కానీ ఆర్ ఎల్స్ మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను ఐస్ క్రీమ్స్. ఎప్పుడు మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అప్పుడు అలా తింటాను. కానీ నెక్స్ట్ అన్నం, రొట్టి. ఓకే. ఓకే, అండ్ మోస్ట్లీ హాట్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, స్పైసీవి కాదు, హాట్ ఫుడ్స్ లైక్ ఏదైనా అంటే మ్యాక్సిమం ఫ్రైడ్ రైస్ లాగా దట్స్ ఫైన్, కానీ మ్యాక్సిమం స్పైసీ ఫుడ్స్ అండ్ విచ్ ఇస్ సంథింగ్ కోల్డ్ అలాంటివి అవాయిడ్ చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు సూపర్ సింగర్స్ దీంట్లో పాడుతున్నప్పుడు కూడా మేము మా షెడ్యూల్ ఒకటే, పొద్దున్నుంచి రాత్రి దాకా వేడి నీళ్ళు తాగాలి, గోరువెచ్చ నీళ్ళు. అదే అంటారుగా, యాక్చువల్ థ్రోట్ ఎక్సర్సైజ్ చేయాలి, throat exercise నీళ్ళు తాగాలి, కూల్ వాటర్ అవాయిడ్ చేయాలి, డెఫినెట్లీ ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయాలి. డెఫినెట్ సింగర్స్ దగ్గర నుంచి విన్నాను చాలా మంది దగ్గర నుంచి. సో ఇవన్నీ ఈ ఫార్మాట్ అంతా కూడా వాళ్ళు ఫాలో చేస్తారు కదా. సో మీరు కూడా అలాగనే ఫాలో చేస్తారా? ఎవరైనా అంటే సింగర్ అవ్వాలని కోరుకుంటున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, అంతే. రైట్. సో అలాంటప్పుడు అంటే అలా అని కాదు, అంటే ఇది బాధాకరంగా ఉంటుందని ఏం కాదు, దీంట్లో కూడా చిన్న సంతోషమే. అదేలేండి. ఎందుకంటే కొత్తవి నేర్చుకుంటున్నప్పుడు కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, అవి చేంజ్ చేసుకుంటే ఇట్ ఈస్ అ బెటర్ థింగ్. మా నాన్నగారు అదే అన్నారు నాకు చిన్నప్పటి నుంచి, అందుకనే. హేమంత్, యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, మీ ఇంట్లో మీకు సపోర్ట్ ఫుల్గా ఉంది, కానీ మీ నైబర్స్ వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ అంటే ఎలా అంటే, మన ఇంట్లో మనకు సపోర్ట్ ఉన్నా పక్క వాళ్ళ నుంచి మనకు విమర్శలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అంటే ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు చూడలేరు. సో ఆ విధంగా ఎప్పుడైనా సరే మీరు పెయిన్ అనుభవించారా? కోర్స్ అండి, ఎవరు అనుభవించలేదు? ఏ ఫీల్డ్ అయినా కూడా అనుభవించడం అన్నది ఉంటుంది, కొంచెం కాస్త గొప్ప. ఎందుకు అని అంటే వాళ్ళు తప్పని కాదు. ప్రాబ్లం ఏంటంటే మ్యూజిక్ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా విచ్ ఇస్ అన్ ఎంటర్టైనింగ్ ఫీల్డ్, కొంచెం బ్యాక్గ్రౌండ్ లేకపోయినా లేకపోతే కొంచెం ఇలాంటివి ఏమైనా పరిస్థితులు ఉన్నప్పుడు అంటే ఎలా ఉంటుందంటే, అరే మనలోనే ఉన్నాడు రా వీడు, సో మనతో పాటు ఉంటున్నాడు, వీడు సెలబ్రిటీ అయిపోయాడు ఏంటి అంటే అదొక ఫీల్ కలుగుతుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. ఆ పెయిన్ ఎప్పుడైనా మీరు అనుభవించారా? ఒకటో రెండోసారి చూడొచ్చేమో, కానీ అంతలా అనుభవించడం అంటే జెలసీనెస్ ఎవరు ఎప్పుడు నాకు ఇలా ఎప్పుడు చేయలేదు, బికాజ్ ఎవ్రీబడీస్ ఆల్వేస్ బీన్ అ సపోర్ట్ టు మీ. కానీ కోర్స్ జెలసీనెస్ ఎక్కడ చూశాను మ్యాక్సిమం అని అంటే, నేను ఫస్ట్ టైం నేను సోషల్ మీడియాలో ట్రాల్ అవుతున్నప్పుడు నేను చూశాను. ఎందుకు అని అంటే, మంచి పాటలు చెడ్డ పాటలు అని కాదు, కానీ ఇంటర్నెట్ ట్రాలింగ్ ఈజ్ అ రియలీ బ్యాడ్ థింగ్. నేను ఎప్పుడు దానికి అగెయిన్స్ట్గా ఉన్నాను. నాకు ఫస్ట్ టైం జరిగినప్పుడు కోర్స్ ఇట్ టుక్ అ మెంటల్ లోడ్ ఆన్ మీ. కానీ ఆ టైంలో ఐ అండర్స్టూడ్ యాజ్ వెల్ దట్ వేరే సింగర్స్ నాతో ఉన్నప్పుడు, వేరే కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు, దే యూస్ టు టెల్ మీ దట్ నువ్వు ఇలాంటి ఫీల్డ్లో వెళ్తున్నప్పుడు నీకు జెలసీనెస్ పక్కన వాళ్ళ నుంచి వస్తుంది. సో అది వాళ్ళు నిజంగా చూపించుకోలేరు, మీకు ఆన్ టు ఆన్ ఫేస్ టు ఫేస్ చెప్పలేరు. సో అలాంటప్పుడు కూడా మిమ్మల్ని సోషల్ మీడియాలో ట్రాల్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు నేను అలా చూశాను. కానీ
దాన్ని బట్టి బట్ అగైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా ఐ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. దాట్స్ వై. దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, మణిశర్మ గారు, ఈ ముగ్గురులో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? గురువు దిగ్గజులు చెప్పండి. అయ్యో, నాకు ముగ్గురులో మూడు రకాలు ఇష్టం అండి. అంటే ఎలా? ఎనీథింగ్. తమన్ గారు ఆఫ్ కోర్స్ ఫర్ హిస్ మాస్ బీట్స్ అండ్ హిస్ స్టైలిష్ దట్ చిన్న టించ్ ఇస్తారు ఆయన. మణిశర్మ గారు ఆఫ్ కోర్స్ క్లాసిక్ మెలడీస్, కల్ట్ క్లాసిక్ మెలడీస్. అండ్ అట్ ద సేమ్ టైం డిఎస్పి గారు, ఆయన గురించి అది చెప్పక్కర్లేదు అసలు, ఆయన ఫేవరెట్. ముగ్గురులోని ఎవరు ఇష్టం అంటే చెప్పలేను. హేమంత్, యాక్చువల్లీ ఈ ముగ్గురు దగ్గర నుంచి మీకు కాల్ వచ్చింది అనుకోండి, సో మా మూవీలో పాడండి, మా మూవీలో పాడండి, మా మూవీలో పాడండి అని, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? అండి పొద్దున్న ఆయనతో, మధ్యాహ్నం ఆయనతో, సాయంత్రం. అలా కాకుండా సో ఎవరు ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళకి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారా? సో లేకపోతే బ్రాండ్ బట్టి మీరు వెళ్తారా? అంటే బ్రాండ్ బట్టి వెళ్ళకపోవచ్చు నేను. ఎందుకు అని అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎలా అంటే నేను బ్రాండ్ ఎప్పుడు చూసుకోలేదు. ఒకటి ఏంటంటే పాట బాగుండాలి. ఓకే. ఎందుకు అంటే వాళ్ళు ఏ పాట కోసం అయితే పిలుస్తున్నారో ఆ పాటలో చిన్న లిరికల్ మీనింగ్ ఉందనుకోండి, ఆఫ్ కోర్స్ నేను దానికి ఎక్కువ ప్రయారిటీ ఫస్ట్ ఇస్తాను నేను. సో సపోజ్ దేవిశ్రీ ప్రసాద్ గారు మిమ్మల్ని పిలిచారు, సాంగ్ వినిపించారు, మీతో పాటు ఇంకొక ఇద్దరిని పిలిచారు. సో హేమంత్, మీరు మధ్యలో ఒక చిన్న లిరిక్ ఒకటే పాడండి, కోరస్ నుంచి మీరు అందుకోండి అని అంటే మీరు చేస్తారా? అయ్యో తప్పకుండా. డిఎస్పి గారు ఇస్తున్నారా? అంటే మీరు అక్కడ డిఎస్పి గారు బ్రాండ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేకపోతే? లేదు 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 ఒకటి బ్రాండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఆయన పెద్దవారు కాబట్టి ఆయన నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి దానికి ఐ విల్ బి రియలీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఆపర్చునిటీ రావడం ఇస్ అ రియలీ బిగ్ థింగ్. రెండోది ఏంటి అని అంటే నేను ఎప్పుడు చిన్నదా పాట పెద్దదా పాట అని అస్సలు చూడలేదు నేను. ఓకే. ఎందుకు అంటే పాట పాడడమే అదొక చాలా పెద్ద విషయం. ఓకే, ఎవరి దగ్గరైనా. అందులో నేను డిఎస్పి గారు అలా అన్నారనుకోండి, ఐ వుడ్ బి ద హ్యాపీయెస్ట్. అక్కడే గంతులేస్తానేమో. అక్కడే ఓకే చేసేస్తాను. అక్కడే ఓకే చేస్తాను. మీకు నచ్చిన హీరో ఇద్దరు చెప్పండి. ముగ్గురు చెప్పచ్చా అండి? నలుగురు చెప్పండి. అయ్యో చాలా మంది ఉన్నారు అలా అయితే. చెప్పండి. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, నాని. వాళ్ళ సినిమాలు ఈ రోజు దాకా మిస్ అవ్వలేదు నేను. చిన్నప్పటి నుంచి మీరు వాళ్ళ సాంగ్స్ చూస్తూనే పెరిగారు కదా? యా చిన్నప్పటి నుంచి వాళ్ళ సాంగ్స్. ఎందుకంటే మా నాన్నగారు అమ్మగారు ఎప్పుడు అవే పాటలు పెడుతూ ఉండేవారు. మా వ్యూస్ కోసం, మా సుమన్ టీవీ వాళ్ళ వ్యూస్ కోసం, సో మీరు మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మంచి సాంగ్ ఒకటి ప్లే చేసి చూపిస్తారా? ఏ పాట అయినా పర్లేదా? ఏదైనా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు మీ ఇష్టం. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుండా రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే, అదేమిటే ఏమిటో ఏమాయో చేసినవి కంటి చూపుతోటి, ఏమిటో ఇదేమి రోగమో అందించినవి ఒంటి ఉప్పుతోటి, మండే ఉళ్ళులా కాల్చే గురమిదలా నచ్చావే మరదలా. సూపర్ 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 సూపర్. హేమంత్, యాక్చువల్లీ మీ వాయిస్కి, మీరు పాడే విధానానికి చాలా లెటర్స్ రావచ్చు, చాలా కాల్స్ రావచ్చు. హేమంత్ మాతో ఉండండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని లవ్ చేయండి, హేమంత్ మీరు ఒక్కసారి మమ్మల్ని కలిస్తే చాలు, ఇన్ని చాలా మంది ఉంటారు కదా, ఇలాగా చాలా మంది ఉంటారు. సో అలాగే మీరు ఎన్ని రోజుకి రిసీవ్ చేసుకుంటున్నారు? రోజుకి అరౌండ్ 50-100 వస్తాయి. రోజు 50-100? 50 దగ్గర వస్తాయి. నేను అంటే నా బాధ ఏంటి అంటే నేను అందరికీ మెసేజ్ చేయలేను అని. కానీ ఎవరు నాకు మెసేజ్ చేసినా కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను మెసేజ్ చెయ్యలేకపోయినా వాళ్ళు ఏదైనా స్టోరీ పెట్టినా కూడా నేను యాక్చువల్గా అసలు ఫోన్ వాడను అంతలాగా, కానీ జస్ట్ ఆ ఒక్కదానికోసం నేను వాడతాను. ఎవరైనా స్టోరీ పెడితే నాకు ఆనందంగా ఉంటుంది, ఎవరికి నచ్చింది అని అంటే. డెఫినెట్గా నచ్చితే అందరూ స్టోరీ పెడతారు ఖచ్చితంగా. సో దానికోసం మాత్రం నేను తప్పకుండా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మరి వాళ్ళ స్టోరీ పెట్టి వాళ్ళకి మెసేజ్ కూడా పెడతాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ అని. హేమంత్, మీరు రోజుకి ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు? ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ అని అంటే నేను అస్సలు కౌంట్ చేయనండి ప్రాక్టీస్ ఎన్ని గంటలు చేస్తామని. ఎందుకంటే ఏదైనా ఇష్టం అనుకోండి, దానికి ఎప్పుడు కౌంట్ నేను ఎప్పుడు చెయ్యలేదు. ఎవరైనా మీకు చెప్పారా మీరు సాంగ్ పాడుతున్నప్పుడు ఇది బాగాలేదు, ఇది బాగుంది అంటే, అలాంటప్పుడు మీరు ఏమైనా బాధపడే రోజులు ఉన్నాయా? ఆ సందర్భాలు అయినా ఉన్నాయా? బాధపడే రోజులు అయితే లేవు. జనరల్గా ఏంటంటే మన సాంగ్ మనకు నచ్చుతుంది, మన తల్లిదండ్రులకు నచ్చుతుంది, మన ఫ్రెండ్స్కి నచ్చుతుంది, సో మనకు కావాల్సిన వాళ్ళు నచ్చుతుంది. కొంతమంది మనల్ని పాయింట్అవుట్ చేయడానికి ఉంటారు ఎప్పుడు కూడా. సో వాళ్ళు మీరు పాడుతున్నప్పుడు నువ్వు సరిగ్గా పాడలేదురా అంటే మీ ముందు బాగా మాట్లాడతారు, వెనకాతల అలాంటప్పుడు మీరు ఏమైనా కొంచెం అంటే నిజమేరా నేను సరిగ్గా పాడలేదు అంటే బాగా పాడలేదు అని అన్నారు అనుకోండి, బాధ వెయ్యదు. అఫ్ కోర్స్ నేను ఎక్కడ బాగా పాడలేదు, ఎక్కడ బాగా పాడలేకపోవచ్చు
అన్నవి చూస్తాను. కానీ పాట విషయం కాకుండా నువ్వు ఇంకేదైనా విషయాలు మాట్లాడితే మాత్రం నాకు బాధగా ఉంటుంది, కొంచెం బాధ వేస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడూ అందరినీ నవ్వించడం కోసం ఆలోచించాను. కానీ మీరు కంపోజ్ చేసినని చెప్తున్నారు కదా, సో ఆ సాంగ్ అయినా ఒకసారి మా కోసం ప్లే చేయండి. డాన్ గిటార్తో పాడచ్చా? డెఫినెట్గా. ఓర చూపల్లే మనసు దోచావే, తేనె తీగల్లే నీ కళ్ళే నా వైపు మళ్ళాయే, గుండెలోతుల్లో తొంగి చూసాలే, ఎంత కాదన్నా వర్ణాలన్నీ నీ పేరు తలచాయేమో, గజిబిజిలో నేను తడబడిపోయా, నువ్వు లేని చిత్రంలో ఏంటో నీ చూపులు, ఏంటో ఆలోచనలోనే నన్ను నేను మరిచేలా. ఓ ప్రియా నీదా చూపులే విరహాలు జల్లేనే, నేనేలా మాయమై పాటలు సాహిత్యాలై పొంగెనే, నిన్ను చూసాక నిన్ను చూసాక నిన్ను చూసాక నిన్ను చూసాక నిన్ను చూసాక నిన్ను చూసాక. సూపర్ హేమంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అడగగానే మీరు వచ్చి మాతో స్పెండ్ చేశారు. నెక్స్ట్ ఇంతకన్నా మీరు పెద్ద లెవెల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మీ సాంగ్స్ మాకు నచ్చాయి, జనాలందరికీ నచ్చినాయి. ఇంకా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మీరు పాడి మీకు మంచి ఆపర్చునిటీ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సుమన్ టీవీ తరఫు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ అండి.